అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఈ తమ్నెయిల్లో కనిపిస్తున్న ఆవిడ సంగతి మీకు తెలిసిందే. ఆవిడ గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరు సౌమ్య శెట్టి. ఒక్కసారి సౌమ్య శెట్టికి నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తా. మాట్లాడదాం ఆవిడతో. ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఆవిడ వర్షన్ కూడా వినాలి కదా. హలో సౌమ్య గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను, మనం టీవీ నుంచి. ఓకే. యా, ఈ కేసు గురించి మాట్లాడొచ్చా అండి? మీరు లైవ్ లో ఉన్నారు, మాట్లాడొచ్చు అంటే మాట్లాడతాను. ఇప్పుడు నేను కొంచెం ట్రాఫిక్ లో ఉన్నానండి. ఒక 1 minute. నాతో పాటు లైవ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఇట్స్ ఓన్లీ మీ. యా నేను ఒక్కడనే ఉన్నాను లైవ్ లో, మీతో పాటు ఎవరు లేరు. అంటే జస్ట్ ఆ ఎలిగేషన్స్ ఐ గురించి. డోంట్ వాంట్ ఎనీ క్లబ్ లైవ్ విత్ దట్ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. యా సో అంటే నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఆయన చెప్పండి. యా విశాఖ పోలీసులకి ఆయన ఇచ్చిన సమాచారం మేరకు లేదు, ఆవిడే నన్ను హనీ ట్రాప్ చేసింది అనేది ఆయన వర్షన్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నేను సబ్మిట్ చేస్తాను, ఎలాంటి ఇబ్బంది లేదు నాకు అని లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్నమాట. మీ వర్షన్ ఏంటి? ఎవరికి సబ్మిట్ చేస్తారు? పోలీసులకు సబ్మిట్ చేస్తా అని చెప్తున్నారు. చేయమనండి. చేయడానికి సిపి ఆఫీసర్కి వెళ్ళారు, మరి ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? చూడండి, అతను ఇప్పుడు హనీ ట్రాప్ పెడతా అంటున్నాడు. నేను 1 month బ్యాకే అతని మీద ఎఫ్ఐఆర్ అవి ఉన్నాయి, అనుపత్తిలో కూడా ఉన్నాయి, లక్ష్మీకాంత్ రెడ్డి అండ్ దుర్గారెడ్డి మీద. నేను డిఐజీ నుంచి నా దగ్గర పిటిషన్ లెటర్ కూడా ఉంది, హైకోర్టు నుంచి నాకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా వాళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు. యా అంటే ఇక్కడ ఏం ప్రూఫ్స్? హనీ ట్రాప్ ఏం ప్రూఫ్స్? అసలు హనీ ట్రాప్ ఏంటి? యా అంటే ఆయన పర్టికులర్ గా మీ మీద చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, లేదు ఈవిడ ఓన్లీ ఆవిడ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో రిచ్ కిడ్లను టార్గెట్ చేసి వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, దాని తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వడం ఆవిడ చేస్తున్న నిర్వాహకం. అంటే ఇతను రిచ్ కిడ్, నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇతని బై మిస్టేక్ ఇన్స్టాగ్రామ్ లో నా ఇన్స్టాగ్రామ్ లో మేము మీడియా పీపుల్ కే రెస్పాండ్ అవనండి. నేను 2-3 years అయిపోయింది. ఈ రోజు అందరూ నేను లాస్ట్ కూడా నా మీద ఈ కేసు అది అయింది, ఫుల్ వైరల్ అయినప్పుడు కూడా ఐ నెవర్ స్పోక్ టు ఎనీవన్. ఏంటండి వాడు మాట్లాడతాడు? నేను కేసు పెడితే అది డైవర్ట్ చేయడానికి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఒక్కదానికే పొంతనుందా? ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన రేపు పొద్దున ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చూసినా గానీ అంటే దాన్ని మీరు డిఫెండ్ చేయగలరా సౌమ్య గారు? అయ్యో, అసలు నేను నా ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకున్నారండి? మూవీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని అతను ఇచ్చినవన్నీ ప్రతి రూపాయితో రిటర్న్ పంపించాను. ప్రూఫ్స్ అని ఉన్నాయి. నేను యాక్చువల్లీ వస్తున్నాను మీడియాకి అవన్నీ చెప్పడానికి విత్ ఫుల్ ప్రూఫ్స్. అసలు నాకేం ప్రాబ్లం లేదు. నేనే ఫ్రాడ్ అయితే నా మీద ఎందుకు కేసు తీసుకుంటారు వాళ్ళు? నేను ఇప్పటి వరకు మీడియా ఇంటరాక్షన్ ఈ రోజు అంటే నిన్న ఈవినింగ్ వరకు కూడా ఎందుకు ఇవ్వలేదంటే, సిపి దగ్గర ఏమైనా కంప్లైంట్ పెట్టారా? ఇన్ కేస్ కంప్లైంట్ పెడితే నేనేం మాట్లాడకూడదు కదా. సో అంటే లీగల్లీ మనం ఒకసారి చూసుకొని మాట్లాడదాం, లాస్ట్ టైం లో పిచ్చిగా బిహేవ్ చేయొద్దు అని చెప్పి వి క్రాస్ చెక్ ఎవ్రీథింగ్. వీడు ఏదో ఆన్లైన్ పిచ్చి పిటిషన్ పెట్టుకొని, పిటిషన్ ఇట్స్ నాట్ పిటిషన్, జస్ట్ హి రేజ్డ్ ఎ కంప్లైంట్. నేను ఆల్రెడీ పెట్టాను, నేను కేసు పెట్టాను, దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను డిఫేమ్ చేస్తాను మీడియాలోకి వచ్చి. నో ప్రాబ్లం, నేను లీగల్లీ చూసుకుంటాను అన్ని. ఏం చెప్తా ఏంటి చేశానండి? ఆయన మీ పాత కేసును కూడా ఏదైతే బంగారం ఓపెన్ గా నేను చూసాను. అతను లైవ్ బిగ్ టీవీయో ఆర్టీవీయో కరెక్ట్ గా చూడలేదు, బట్ ఏం చెప్తున్నాడు అతను? అమ్మాయి కావాలనే చూడండి, ఆ అమ్మాయి లేటెస్ట్ వీడియోలో చూడండి, ఆ అమ్మాయి అందరినీ ట్రాప్ చేయడానికి. అంటే ఎప్పటి నుంచి లైవ్? హలో, చెప్పండి. ఏం మాట్లాడుతున్నాడు? ఆ పైశాచిక పగ ఏంటండి? ఎవరిని అట్రాక్ట్ చేయడానికి వీడియోస్ పెడతా? ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా రూల్స్ ఉన్నాయా? నేను ఆర్టిస్ట్ ని కదా, గ్లామరస్ పెడతాను. మీరు పెట్టే ఫొటోస్ కేవలం అవి కొంచెం అడల్ట్ కంటెంట్ తో ఉంటాయి, కొంచెం అందాలు చూపిస్తూ ఫోటోలు మీరు షేర్ చేస్తున్నారని చెప్పి దాంట్లో అది కూడా మెన్షన్ చేశాడు అతను. అదే అన్నాను, హూ ఇస్ హీ టు టెల్? అండ్ రిచ్ కిడ్స్ ట్రాప్. ఇప్పుడు హనీ ట్రాప్ చేశాను, 2-3 రోజులుగా అరుస్తున్నాడు, మీడియాలో మాట్లాడుతున్నాడు, అన్ని పోస్టులు వస్తున్నాయి కదా. రమ్మనండి, నేను ఎవరిని ట్రాప్ చేశాను? నేను ఓపెన్ గా మీడియా ముందు వచ్చి, పోలీస్ స్టేషన్ ముందు వచ్చి, సిపి ముందు, అదే సిపి ఆఫీసర్ వచ్చి నించున్నాను. నన్ను వై దే ఆర్ నాట్ అరెస్టింగ్ మీ? ఎంతమంది? ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్పాను, గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరెవరు మోసం చేసిన అందరూ రండి అని చెప్పి. అండి నాకే 1.5 year గా నేను అసలు బయటికే రాలేదు. అండ్ ఈ మార్చ్ లో అతను నా లైఫ్ లోకి వచ్చి హెల్ చేశాడు. అతను
హెల్ప్ చేసి ఈ మ్యామ్ వచ్చి నన్ను ఏదో సేవ్ చేస్తే ఇప్పుడు వాడు తట్టుకోలేకపోతున్నాడు. యా అంటే ఒకసారి అంటే అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే కేవలం మీరే ఆయన హనీ ట్రాప్ చేశారో లేకపోతే మీరే ఆయన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు అని చెప్పేది. కేవలం నేను ఎలా? సెకండ్ భార్య కూడా సరే, ఉంటాను ఇంకేదో అని చెప్పి చెప్పాడు. ఆయన మాట్లాడుతున్న గిఫ్ట్ పరిస్థితి అసలు ఇస్తేనే జరిగింది ఏంటి? అమ్మాయి వస్తాను అంటే Yeah. నువ్వు ఇవ్వకు. ఉమ్, వాట్ ఈస్ హిస్ పాయింట్? ఉమ్, గిఫ్ట్ ఇస్తే వస్తా అంటే గిఫ్ట్ కొంటాడా? ఉమ్, నాకు అర్థం కాలేదు. అది నేను ట్రాప్ చేశానా మరి? ఉమ్, బలవంతంగా అతను గిఫ్ట్ నేను ఏంటి ఇప్పుడు బలవంతంగా అతని జోబులో నుంచి దొంగతనం చేశానా? ఉమ్. అంటే మీరేనా నన్ను క్వశ్చన్ చేసే ముందు మీరు అతని స్టోరీ నమ్మబుద్ధి అవుతుందో చూసుకోవచ్చు. అంటే ఆయన ఇప్పుడు నేను ఇద్దరు వైపు ఉంటాను. నేను ఏమంటానంటే నాకు ఆయన ఎలిగేషన్ చేసిన దానికి మీరు డిఫెండ్ చేయగలరు అని చెప్పి చెప్తున్నారు. బట్ ఆయన ట్రాన్సాక్షన్ చూపిస్తానంటున్నారు. మీరు లేదు ఒకవేళ ట్రాన్సాక్షన్ చూపించాలా ఉంటుంది నన్ను అరెస్ట్ చేయాలి కదా అని మీరు పంపించేసింది. నేను రిటర్న్ పంపించేసింది లీగల్ పిటిషన్ తో సహా వచ్చి చూపిస్తాను మీకు, యా యా మాటలతో కాదు. ఇప్పుడు అతను ట్రాన్సాక్షన్స్ పెడతా అన్నాడు, నేను రిటర్న్ ఇచ్చి నేను కూడా మీకు చూపిస్తాను కదా. అంటే ఆయన సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం ఏం చెప్తాడు? నేను కదా సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టాను. నా దగ్గర పిటిషన్స్ అన్ని ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఉంది, డిఐజీ నుంచి వచ్చిన పిటిషన్ ఉంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తాడు? అంటే ఆయన పెట్టిన పిటిషన్ లో మీ పాత ప్రవర్తన కూడా యాడ్ చేయడం జరిగింది. అసలు దానికి దీనికి సంబంధం ఏంటని అతను పిటిషన్ ఇవ్వలేదు. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. అతను కంప్లైంట్ ఇచ్చాడు, బేసిక్ కంప్లైంట్ ఇచ్చాడు. అతని పేరు మీద కూడా కాదు, మా రాజేష్ సార్ ఏదో కంప్లైంట్ ఇచ్చారని అతని పేరు పెట్టుకొని వీడేవాడు కంప్లైంట్ ఇవ్వడానికి. దొంగ బుద్ధి వాడిది. గతంలో ఆల్రెడీ సౌమ్య శెట్టి 70 తులాలు బంగారం చేసింది, అది చేసింది, ఇది చేసింది అని మళ్ళీ ఆ పాతవి తవ్వే కార్యక్రమం కూడా అది దొంగ అని ప్రూవ్ అయిందా? నేను ఫైట్ చేసుకుంటున్నాను కదా, ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు నన్ను ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? హనీ ట్రాప్ చేస్తాను. ఎంతమందిని చేస్తానండి? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించాను? నేను వైజాగ్ లోనే ఉన్నాను, పోలీస్ స్టేషన్ దగ్గరే నించొని ఉన్నాను, అక్కడే ఉంటాను కూడా. మా ఇల్లు అడ్రస్ కూడా ఓపెన్ గా చెప్పాను. ఎవరిని హనీ ట్రాప్ చేస్తాను అందరిని రమ్మనండి ఇంటికి. ఇంకా ఒక్కళ్ళు కాదు, సౌమ్య శెట్టి దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా ఒకవేళ క్యూ కడితే పోలీస్ స్టేషన్ నిండిపోద్ది అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ వస్తున్నారు. నింపమనండి. ఐఎమ్ సో క్యూరియస్. అంత డబ్బులు నా దగ్గర ఏం లేవు. నేను ఆల్రెడీ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇచ్చాను, మళ్ళీ ఇవ్వలేను 100 సార్లు. ఫైనల్ గా ఒక్క చిన్న కన్క్లూజన్ మీకేనా అది నమ్మబుద్ధి అవుతుందా అండి? నమ్మబుద్ధి అవుతుందా అంటే ఆయన కామెంట్స్ కొన్ని చేస్తున్నారు కాబట్టి, సో దాని మీద అవి ఎలిగేషనా లేకపోతే అడ్డమైన ఎదవ ఏదో వాగుతాడు. కుక్కకి సమాధానం ఇవ్వక్కర్లేదు. నేను అందుకనే మిమ్మల్ని ఆయన చేసిన కామెంట్స్ కి మీరు డిఫెండ్ చేయగలరా లేకపోతే ఏంటని మాట్లాడుతున్నాను నేను. అందుకనే సో వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప అని కాదు. వాగిన ప్రతిదానికి నేను ఇప్పుడు నాతో ఏం జరిగిందో ఏంటో ఎవరికేం తెలీదు. ఏంటి ఆడు మొహం చూసారా? వాడు బాధితుడా? చెప్పండి మీరు. సూసైడ్ విక్టిమ్ అతను. సెక్షువల్ హెరాస్మెంట్ రేప్ కేసు నేను పెడితే విక్టిమ్ అవాడు. ఇప్పుడు కూడా ఏంటి దొంగ అని పాత కేసు ఉంది అని చెప్పి ఇంకో కేసు నీ మీద పెడతాను, ప్రాసిక్యూట్ అని ప్రూవ్ చేస్తాను అంటే నిజాలు అయిపోతాయా? నన్ను రేప్ చేసి సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నావు? నాకు రెండో భార్యగా ఉంటానంది, నేనేమి చేయలేదు అసలు. నేనేమి మా దగ్గర ఫుల్ ప్రూఫ్స్ ఉన్నాయండి. వాళ్ళ ఆవిడ మమ్మల్ని హెరాస్ చేస్తుంది ఇచ్చి పెళ్లి చేయమని. అతన్ని సెకండ్ మ్యారేజ్ చేయమని వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు ఏదో నెంబర్ పెట్టేసుకొని ఏదో ఫోటో పెట్టేసుకొని నా ఫోటో పెట్టుకొని నా చాట్ లో ఏదో చేస్తే నేను ఏం చేయలేను. నేను ఫోన్ కూడా సబ్మిట్ చేశాను. నా చాట్ అది కాదు. ఓకే, ఫైనల్ గా సౌమ్య గారు ఒక్కటి చెప్పండి. అంటే అసలు ఫస్ట్ చాట్ ఎవరు స్టార్ట్ చేశారు అదొక్కటి చెప్పండి, ఇంకా కన్క్లూడ్ చేసేస్తాం. అయ్యో అతను నా వాయిస్ రికార్డ్ ఉందండి. ఏమో మెసేజెస్ పంపించారు, నేను రిప్లై ఇవ్వలేదు. అప్పుడు వాయిస్ మెసేజ్ పంపించారు, నేనండి రెడ్డినండి, నిహారిక ఎక్సోటికాలో అప్పుడు కలిసాం కదా, గుర్తున్నానా సౌమ్య గారు, మేడం 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 అని కుక్కలా బిహేవ్ చేసేవారు. ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్. స్టార్టింగ్ లో హీ టెక్స్టెడ్ మీ లైక్ దట్. దెన్ ఈ కేసు ఉంది, మీ ఫాదర్ అది చనిపోయారు కదా, మీరు ఒక 3 మూవీస్ అగ్రిమెంట్ ఉంది చెయ్యండి అని. హీ డిడ్ 1 మూవీ అన్నమాట, కేర్ ఆఫ్ వాట్సాప్ అని చెప్పి. ఐ నో హిమ్ లైక్ దట్. సో చైల్డ్ యాక్టర్ నిఖిల్ దేవాదులతో ఏదో మూవీ చేశారు. సో ఐ నో హిమ్, సో ఐ రెస్పాండెడ్. అప్పుడు ఆ పార్టీలో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్, బట్ సమ్ పార్టీ వల్ల మేము కలిసాం మేము అందరం. అతను అక్కడ చైల్డ్ యాక్టర్స్ నాకు పేర్లు గుర్తురాట్లేదు. రాకీ వెంకీ మేనేజర్ వాళ్ళందరూ ఉంటే నేను వెళ్ళి అతను కలిసాను. సో ఆ పరిచయం మీద హీ జస్ట్ పింగ్ మీ అగైన్. ఐ హావ్ మై హోల్ స్టోరీ అండి. కేసు పెట్టింది నేనండి, వాడు ఏం కేసు పెట్టలేదు. అన్ని మాట్లాడుతున్నా. ఎఫ్ఐఆర్ చూపించమనండి. మీరు హైదరాబాద్ వచ్చాక ఇంటర్వ్యూ ఇవ్వాలి మనం టీవీకి.
ఓకే అండి, యా ఇన్ని వాగుతున్నారు కదా, నా మీద ఏ కేసు పెట్టారో ఎఫ్ఐఆర్ చూపించమనండి. నాట్ జస్ట్ కంప్లైంట్ 100 మంది పెడతారు. ఎఫ్ఐఆర్ స్టేజ్ కి వెళ్తుందా అది? నేనే కదా సిపి ఆఫీసర్ కి నేను వెళ్ళాను డైరెక్ట్ గా, సార్ నా మీద ఏదో కంప్లైంట్ ఉంది కదా చెప్పండి అని చెప్పి. ఇప్పుడు నేను ఫస్ట్ కేసు పెట్టాను, లాస్ట్ మంత్ పెట్టాను. ఐ డోంట్ నీడ్ ఎనీ మీడియా అటెన్షన్. నాకు జస్టిస్ కావాలి, నేను లీగలీ చూసుకుంటాను. ఐ డెంట్ కమ్ అండ్ బాక్ లైక్ ఎ డాగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. అంటే ఒక రకంగా ఇక్కడ అంటే సౌమ్య మీద ఒక చిన్న ఏదో ఒకటి ఉంది, ఒక చిన్న రీమార్క్ ఉంది. ఇంకొకటి వేద్దామని మీరంటే పడనోళ్ళు ఎవరైనా చేస్తుంది అనుకోవచ్చా, అంటే అక్కడ సంవిధాన రచ్చ జరిగింది అనుకోవచ్చు? ఏమోనండి, ఐ డోంట్ నో. ఆ కేసు కొంచెం పాజిటివ్ అవుతుంది, మళ్ళీ ఇదంతా స్టార్ట్ అయింది. ఐ రియలీ డోంట్ నో ఎవరైనా చేస్తున్నారా లేదా ఇతను ప్లాన్ చేసుకుని కక్ష గట్టి వచ్చాడా. అండ్ ఐ ఫ్రాంక్లీ ఐమ్ ఆస్కింగ్, ఎక్స్‌ప్లోయిటేషన్ అదే ఏంటి, వాట్ ఇస్ దట్, హనీ ట్రాప్ అది ఇది అని చెప్తున్నారు కదా. నేను ఓపెన్ గా అడుగుతున్నాను, మూవీ అని చెప్పి నా లైఫ్ లోకి వచ్చారు, అగ్రిమెంట్ చేసుకున్నారు, దాని తర్వాత హీరో నేనే అన్నారు. షూట్ చేసుకుని ట్రైల్ చేసినవి అన్ని మ్యామ్ అగ్రిమెంట్ అన్ని క్యాన్సిల్ చేసి అన్ని డిలీట్ చేయించుకున్నాక ఈ కిస్సింగ్ సీన్ అది అని చెప్పి మొత్తం వైరల్ చేస్తున్నారు. ఆ నాది బాత్రూమ్ లో ఉన్న వీడియో ఒకటి రికార్డ్ చేసి నన్ను మొత్తం బ్లాక్ మెయిల్ చేశారు. నువ్వు నాతో ఉంటావా లేదా, లేదంటే సినిమాలు లేక దొంగతనం కేసులో ఇరుకుందని చెప్పి ఫోన్ లోని ఇలాంటి వీడియోలు అమ్ముకుంటుందని మొత్తం వైరల్ చేసి హౌ మచ్ హెరాస్ మీ యూనో. ఓకే, అంటే మీ బాత్రూమ్ వీడియో వాళ్ళకి వెళ్ళటం అంటే వీడియో కాల్ మేడం, లేకపోతే మీరు కలిసినప్పుడా? మేము కలిసినప్పుడు కాదు, నేను వాచ్ అంటే ఇప్పుడు డెమో షూట్ అది ఉన్నప్పుడు ఐ యూస్ టు. ఇప్పుడు షూట్ ఉందంటే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తాను, హోటల్ రూమ్ లో ఉన్నాను అంటే మరి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉంటానా, ఎవరి దగ్గర ఉంటాను నేను? ఆబ్వియస్లీ రూమ్ తీస్తే రూమ్ లోనే కదా ఉంటాను. ఆ రూమ్ లో ఉన్నప్పుడు దే రికార్డెడ్ బాత్రూమ్ వీడియో అండ్ దే బ్లాక్ మెయిల్ మీ లైక్ హెల్. ఓకే, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిట్ చేసి అన్ని చేసి హెరాస్ చేసి, నేను ఇంత సఫర్ అయిన తర్వాత అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయించుకొని అన్ని డిలీట్ చేయించుకొని అన్ని చేసుకున్నా సరే హీఈస్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. హీఈస్ లైక్ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాను. అంత అబ్సెషన్ ఏంటండి? ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాను, అంబిక నువ్వు ఎలా కాపాడుకొని ఈ స్టార్ట్ అడ్వకేట్ ని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, న్యాయ పోరాటం కంటిన్యూ చేస్తారా మరి? ఇప్పటిదాకా మీ మీద వచ్చిన బ్లేమ్స్ కావచ్చు, ఎలిగేషన్స్ కావచ్చు. అతని ప్రాబ్లం ఏంటంటే కేసు నేను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మీడియాలో డిఫేమ్ చేస్తా అన్నట్టు చేసుకుని మనండి. నిండా మునిగిపోయిన చలేంటి అంటే వాళ్ళకి ఇప్పుడు అంటే బురదలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు, బట్ బురదలో లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు కదా. సో నేను ఇప్పటిదాకా సౌమ్య శెట్టి అంటే ఇలాంటిది అని అనుకున్న ఈ 24 hours నుంచి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? చూడండి, ఎవరో పిచ్చుకోకొచ్చి వాగితే అవన్నీ నమ్మేస్తే నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ నాది. నేను వాడి మీద ఎప్పుడో 1 month బ్యాక్ కేసు పెట్టాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. ఓకే, సో వాడు దాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చి ఏవేవో మాట్లాడుతున్నాడు. డూ యూ సీరియస్లీ థింక్ ఇట్స్ హనీ ట్రాప్? డూ యూ సీరియస్లీ థింక్ లేదు? అంటే ఇప్పుడు హనీ ట్రాప్ అక్కడ జరిగింది అనేది అంటే నిజాలు ఏం తెలియకుండా మేము కూడా మాట్లాడలేని పరిస్థితి. అందుకే మిమ్మల్ని ప్రతి క్వశ్చన్ అంటే అటు నెటిజన్స్ పరంగా కావచ్చు, ఇటు ఒక జర్నలిస్ట్ గా నాకు వచ్చే క్వశ్చన్స్ కావచ్చు మిమ్మల్ని అడుగుతున్నాను, కన్ఫర్మ్ చేసుకుంటున్నా. అండ్ మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ కూర్చుంటామో ఇంకా క్లారిటీగా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగలను. అప్పుడు నేను పర్సనల్ గా ఉన్న టైం వీడియోలు అవి పెట్టేసి ఫోటోలు అవి పెట్టేసి ఇప్పుడు ఇది హనీ ట్రాప్, ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, వైజాగ్ అంతా చేసింది అంటే సీ మై హౌస్, సీ మై లైఫ్. సీరియస్లీ పోనీ అతను నాకు 1.6 crores ఇస్తే అన్ని ప్రూఫ్స్ పెట్టమనండి. 40 తులాల బంగారం, వాట్ ఎవర్ ఈస్ టాకింగ్ అన్ని ప్రూఫ్స్ పెట్టమనండి. వాట్ ఎవర్ హీ హాస్ గివెన్ త్రూ అగ్రిమెంట్ అదంతా కూడా మేము రిటర్న్ చేస్తాం లీగల్లీ త్రూ అగ్రిమెంట్. ఓకే, నేనైతే ఫుల్ అంటే చూడండి లీగల్ గా మీరు అంతా కరెక్ట్ గా ఉన్నారు 100%. నేనేంటంటే లాస్ట్ టైం మీడియా ఇంటరాక్షన్స్ అవి ఇవ్వలేదు బికాస్ ఐ వాజ్ నాట్ షూర్. అంటే నాకు ఈ అంటే బ్లేమ్ తో నేను ఎలా చేస్తానండి, ఏదో మూవీ ప్రమోషన్ నా పర్సనల్ ఇంటర్వ్యూ అంటే అంతవరకే చేశాను. నేషనల్ న్యూస్ లో దొంగ అంటే నేను ఫస్ట్ టైం తీసుకోలేకపోయాను. సో ఐ వాజ్ నాట్ ఫ్రీ టు టాక్ టు ఎనీవన్. దాని తర్వాత మా ఫాదర్ చంత ఆల్మోస్ట్ డిప్రెషన్ లో ఉన్నాను. నేను ఏదో ఇప్పుడిప్పుడు సెట్ అవుతున్నాను మళ్ళీ. ఐ థాట్ రియల్లీ టు స్టార్ట్ బ్యాక్. అతనితో చెత్త వదిలించుకొని ఇదంతా చేసి స్టార్ట్ బ్యాక్ చేస్తే చూడలేకపోతున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఏం పెట్టుకుంటే అతనికి ఎందుకండి. థ్యాంక్ యూ సౌమ్య గారు కాల్ ఆడినందుకు. హైదరాబాద్ వచ్చాక మస్ట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సౌమ్య శెట్టి మాట్లాడేది. నా దగ్గర ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో
ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో హనీ ట్రాప్ నేను చేయలేదు, ఆయనే వాడుకుందాం అనుకున్నాడు సో అని ఈవిడ సౌమ్య శెట్టి చెప్తుంది. మీరేమనుకుంటారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.